శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 16వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఇలా ఉండగా నారద మహర్షి లోకాలన్నీ తిరుగుతూ యమలోకానికి బయలుదేరారు. యమలోకంలో పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. యమధర్మరాజా, నీ లోకంలో ఎప్పుడూ మానవులంతా బాధపడుతూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ధ్వనులు చేస్తారు కదా, అటువంటిది ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? చిత్రగుప్తుడు పాపుల పాపపుణ్యాలని లెక్కిస్తూ పత్రాన్ని రాస్తారు కదా, అటువంటిది ఆయన ఎందుకు మౌనంగా కూర్చున్నారు? అసలు ఏమైంది అని అడిగారు. అప్పుడు యమధర్మరాజు సమాధానం చెప్పారు. ఓ మహర్షి, ఏమని చెప్పమంటావు? భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడైన కీర్తివంతుడు అని రాజు ఉన్నారు. అతడు విష్ణు భక్తుడు. అతడు ధర్మ పరిపాలనగా ప్రజల్ని పరిపాలిస్తున్నాడు. అంతేకాకుండా అందరి చేత వైశాఖ వ్రతాన్ని చేయిస్తున్నాడు. అతడు వైశాఖ వ్రతాన్ని చేయకపోతే వారికి కఠినమైన దండన విధిస్తాను అని ఆజ్ఞాపించాడు. దానితో రాజుకి భయపడి కొందరు భయంతో, కొందరు భక్తితో వైశాఖమాస వ్రతాన్ని చేస్తున్నారు. ఎలా చేసినా వైశాఖమాస వ్రతాన్ని చేయటం వల్ల వాళ్ళ పాపాలన్నీ సంపూర్ణంగా క్షయమైపోతున్నాయి. వారి యొక్క పుణ్యం అనంతంగా మారుతోంది. దానితో అందరూ విష్ణులోకాన్ని చేరుతున్నారు. అందువల్లే నరకంలోకి వచ్చేవారు ఎవరూ లేకపోయారు. ఈ కారణం వల్లే నరకమంతా ఖాళీ అయిపోయింది. అందరూ విష్ణు సాన్నిధ్యాన్ని చేరుతున్నారు. నాకు ఈ స్థితి ఎలా పోతుందో తెలియటం లేదు. అందరూ వైశాఖమాస వ్రతాన్ని చేస్తున్నారు. ఎంతెంతో పాపాలు చేసిన వారు, వారికి శిక్ష తప్పకుండా పడాలి. కానీ వైశాఖమాస వ్రతాన్ని చేయటం వల్ల వారికి ఎటువంటి శిక్ష లేకుండా విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగేంత అదృష్టం వారికి ఎలా కలుగుతోంది? ఈ స్థితి మారిపోవాలి, మళ్ళీ పూర్వపు స్థితికి రావాలి. అందుకు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పారు. మహర్షి, నేను ఇప్పుడే భూలోకానికి వెళ్తాను. ఆ మహారాజుని సంహరించి తిరిగి వస్తాను. అప్పుడు మళ్ళీ పూర్వపు స్థితి కనిపిస్తుంది. నాకు బ్రహ్మదేవుడు అప్పగించిన ఈ బాధ్యతను నేను నిర్వర్తించలేకపోతే నేను బ్రతికి ఉండి కూడా ఉపయోగం ఉండదు. నా వల్ల పూర్తిగా వ్యర్థమైపోతుంది. నా జీవితమే వ్యర్థంగా మారిపోతుంది. యజమాని అప్పగించిన పనిని సేవకుడు తప్పకుండా చేయాలి. నేను నా పనిని నిర్వర్తించడానికి ఇదే సరైన మార్గమని అనిపిస్తోంది అని చెప్పారు. అది విన్న నారదుడు సరేనని చెప్పి అక్కడి నుంచి తిరిగి తన లోకానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన సంచారం ప్రారంభించారు. ఇలా ఉండగా యమధర్మరాజు వెంటనే తన వాహనమైన మహిషం ఎక్కి భయంకరాకారంతో యమదూతలను తనతో వెంట పెట్టుకొని 50 కోట్ల యమభటులను పెట్టుకుని కీర్తిమంతుని పట్టణానికి బయలుదేరారు. అతని పట్టణమంతా చుట్టుముట్టారు. కీర్తిమంతుడు ఈ విషయాన్ని గ్రహించి వచ్చినది యమధర్మరాజే అని అర్థం చేసుకున్నారు. ఆయనతో యుద్ధం చేయటానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇలా ఉండగా యమునికి కీర్తిమంతునికి భయంకరమైన యుద్ధం జరిగింది. యమధర్మరాజు సేవకులందరూ మృత్యువు, రోగము, బాధలు, దుఃఖాలు, వీరందరూ యమధర్మరాజుతో కలిసి కీర్తివంతుణ్ణి ఎదిరించలేకపోతున్నారు. వీరందరూ ఎంత ప్రయత్నించినా కీర్తివంతుని ముందు వీళ్ల బలం సరిపోవటం లేదు. వీళ్ల ఆయుధాలన్నీ కీర్తిమంతుడు ఉపయోగించే ఆయుధాలతో సమానం అవ్వట్లేదు. ఆ శక్తి ముందు సరిపోవటం లేదు. చివరికి యమధర్మరాజు తన దగ్గరుండే యమదండాన్ని బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి అది మహారాజుపై విసిరారు. యమధర్మరాజు భయంకరాకారాన్ని చూసిన అక్కడి వారంతా భయపడి చెదిరిపోయారు. ఇది చూసి శ్రీ మహావిష్ణువు కోపంతో కీర్తిమంతుణ్ణి రక్షించమని స్వయంగా తన సుదర్శన చక్రాన్ని భూలోకానికి పంపారు. భయంకరమైన సుదర్శన చక్రం యమదండాన్ని, దానిలోనున్న బ్రహ్మాస్త్రాన్ని పూర్తిగా శక్తిహీనంగా మార్చేశాయి. అంతేకాదు, అవి తిరిగి మళ్ళీ యముడిపైకే పంపాయి. విష్ణుభక్తుడైన కీర్తివంతుడు శ్రీహరి తన కోసం ఇలా పంపించినందుకు చాలా ఆనందించి వెంటనే విష్ణు చక్రాన్ని స్తుతించడం ప్రారంభించారు. స్తుతింపగా ఆయన ప్రార్థనంతా విన్న సుదర్శన చక్రం యముణ్ణి విడిచిపెట్టి దేవతలందరూ చూస్తూ ఉండగా ఆ రాజు దగ్గరికి వచ్చి నిలిచింది. యముడు ఈ దృశ్యాన్ని అంతా చూసి ఆశ్చర్యపోయాడు. కీర్తిమంతుడు సుదర్శన చక్రం నుంచి తనని రక్షించిన తీరును చూసి అవమానంగా భావించాడు. చాలా బాధపడ్డాడు. తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మునులు, ఋషులు, యోగులు, 4 వేదాలు, నదీ నదాలు, వృక్షాలు, తటాకాలు, మాసాలు, పక్షులు, అహోరాత్రులు, యుగములు, ఋతువులు, ఇలా ఒక్కటేమిటి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి, నక్షత్రాలు, రాసులు, యోగములు, కరణాలు, పౌర్ణమి, అమావాస్యలు, తిథులు, సుఖదుఖాలు, భయాభయాలు, శుభాశుభాలు, లాభనష్టాలు,
జయాపజయాలు అన్నీ బ్రహ్మదేవుడి దగ్గర ఉండి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తూ ఆ సభలో ఉన్నాయి. సర్వదేవతలందరూ, యక్ష కిన్నెర కింపురుషులు వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని సభలో ఆయనను కీర్తిస్తూ ఉన్నారు. దేవతలందరికీ కూడా ఆరాధ్య దైవమైన వారు బ్రహ్మదేవుడు. అందరూ ఆయనతో వారి వారి కష్టాలను చెప్పుకుంటారు. అలా యమధర్మరాజు ఆ కొలువులోకి ప్రవేశించగా వారందరూ ఆయన వైపు ఆశ్చర్యంగా చూశారు. ఇదేమిటి ఇంత చిత్రంగా? క్షణం కూడా తీరిక ఉండని యమధర్మరాజు ఇప్పుడిలా అకారణంగా ఇక్కడికి వచ్చారే? ఇలా రావటానికి కారణం ఏమై ఉంటుంది అని సభలోని వారందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అదేంటి, పాపపుణ్యాలని లెక్కించే చిట్టా ఎందుకు ఇలా కొట్టివేయబడింది? ఇది ఇలా కొట్టివేయబట్టానికి కారణం ఏమై ఉంటుంది? అయినా యమధర్మరాజు ఇంత బాధగా కనిపిస్తున్నారేంటి? దీనికేమీ కారణమై ఉంటుంది? అయినా అందరినీ బాధపెడుతూ ఉండేవారికి శుభాలు ఎలా కలుగుతాయి? 24 గంటలు పక్కవారి బాధనే కోరుకునేవారికి సంతోషం ఉంటుందా అని ఒకరి చెవులు ఒకరు కొరుక్కోవటం మొదలుపెట్టారు. అసలు యమధర్మరాజు ఎందుకు వచ్చారో ఎవరికీ తెలియదు. కానీ వారందరూ వారికి నచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. యమధర్మరాజు నేరుగా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల దగ్గర తలని ఉంచి, రక్షించండి, రక్షించండి, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి అంటూ ప్రార్థించారు. ఇదంతా చూసి వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఇది విషయాన్ని చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా వాయుదేవుడు వెంటనే పైకి లేచి అక్కడున్న వారందరినీ నిశ్శబ్దంగా ఉండమన్నారు. వెంటనే బ్రహ్మదేవుని పాదాలపై వాలిన యమధర్మరాజును పైకి లేపారు. దుఃఖిస్తున్న ఆయనను కూర్చోబెట్టి ఊరడించారు. ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు జరిగిన విషయం ఏమిటి? నిన్ను అడ్డగించిన వారెవరు? నీ పనిని చేసుకోనివ్వకుండా ఎవరు ఆపారు? ఈ పాప పట్టిక ఎందుకు ఇలా కొట్టివేయబడి ఉంది? అసలు నువ్విక్కడికి రావటానికి కారణం ఏమిటి? బాధపడకు, ముందు విషయాన్ని చెప్పు. నువ్వు అందరికీ వారు చేసిన పనులను బట్టి శిక్షలను విధిస్తూ ఉంటావు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? భయం లేదు, ధైర్యంగా చెప్పు, ఏం జరిగింది అని ప్రశ్నించారు. దానికి యమధర్మరాజు దీనంగా సమాధానం చెప్తున్నారు. యమధర్మరాజు చెప్పిన ఆ సమాధానం ఏంటి, ఏం జరిగింది, దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే వచ్చే అధ్యాయం వినాలి. యమధర్మరాజు చెప్పిన మాటలు విని బ్రహ్మదేవుడు పలికిన సమాధానం ఏంటి, అసలు ఈ విషయానికి ముగింపు ఎక్కడ దొరికింది, ఇది మనం తెలుసుకోవాలంటే 17వ అధ్యాయం గురించి తెలుసుకోవాలి. ఈ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.